జీసస్ క్రైస్ట్ రివైవల్ సెంటర్ సంఘ బిడ్డలకు, గ్రామస్తులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. రండి, ఈ రాత్రికాల సమయమందు ఆదికాండము 19వ అధ్యాయం గురించి ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, గత వారము 18వ అధ్యాయం గురించి మనం ధ్యానించాము. 18వ అధ్యాయము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ అక్కడ యెహోవాను చూశాను అనేటువంటి మాటను ఆ చూసినటువంటి వ్యక్తులు ఎవరు? తదుపరి వారికి విందు చేయటము, విందు చేసిన తర్వాత సోదోము గోమర్రు పట్టణము భయంకరంగా ఉన్నప్పుడు దాని యొక్క నాశనమును నా దాసుడైనటువంటి అబ్రహాముకు దాచదనా అని అనుకోని దేవుడు అప్పుడు ఆ యొక్క నాశనము గురించి అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము గారు బేరమాడుతూ ఉంటాడు. అప్పుడు అయ్యా, మరి అక్కడ నీతిమంతులు ఉంటే 50 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా అని అంటే దేవుడు అంటాడు, 50 మంది నీతిమంతులు ఉంటే నేను నాశనం చేయను అని అంటాడు. మరలా అబ్రహాము గారికి డౌట్ వచ్చి ఒక 5గురు తగ్గింది, 45 మంది ఉంటే మరి నాశనం చేస్తావనంటే లేదు, చేయను అని అంటాడు. అట్లా 30 మంది 20 మంది మరి 10 మందే ఉంటే అని అంటే నేను 10 మందే ఉంటే నేను నాశనం చేయనని దేవుడు చెప్పినట్టుగా చూస్తూ ఉంటాం. అప్పుడు మాట్లాడిన తర్వాత ఆ దూతలు 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొదటి వచనం నుంచి మనం ముందుకు వెళదాం. చూడండి, ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండును. ఇక్కడ మనం చూస్తే లోతు నగర ద్వారం వద్ద కూర్చున్నాడు. పురాతన కాలంలో నగర ద్వారం అనేది తీర్పులు, పరిపాలనకు, వ్యాపారానికి గుర్తుగా ఉంటది. సో ఇక్కడ మనం మొదటగా చూస్తే ఆత్మీయ మరణం చూస్తే మొదటి లోతు సొదొమను చూశాడు. ఆదికాండం 19:10లో అన్నదమ్ములకు మధ్య సమస్య వచ్చింది. ఇక్కడ అతని గొర్రెలు మంద, ఇతను గొర్రెలు కాసేటువంటి వారికి డిస్టర్బెన్స్ రావటం ద్వారా ఇద్దరు విడిపోదాం అనుకున్నప్పుడు తమ్ముడు నువ్వు ఎటు వెళతావు అని అన్నప్పుడు సహోదరుణ్ణి అడిగినప్పుడు తను సొదొమ వైపు చూశాడు. అది 10వ వచనములో. తర్వాత సొదొమ వైపు గుడారాలు వేశాడు. 12వ వచనము. 12లో తర్వాత 14వ అధ్యాయం 12లో చూస్తే తర్వాత సొదొమలో నివసించాడు. ఇక్కడ సొదొమ నాయకత్వ స్థానంలో కూర్చున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ సొదొమ పట్టణమునకు నాశనం రాబోతుంది అనేటువంటిది ఒక్క రోజులో జరిగినటువంటి సంఘటన కాదు. పాపం ఒక్క రోజులో మనిషిని పాడు చేయదు. అది నెమ్మదిగా మనసును, ఆలోచనను, జీవితాన్ని ఆక్రమిస్తుందని మనకు అర్థమవుతూ ఉంది. క్రొత్త నిబంధనలో కూడా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15లో కూడా ఉంటుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణము కన్ను అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. సో అక్కడ సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు సొదొమకు చేరినప్పుడు లోతు అక్కడ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. వారిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి 2వ వచనం 19:2 వచనం. ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనిడి. మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అని. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చి వచ్చితమని చెప్పారు. అయినను అతను మిక్కిలి బలవంతము చేసినను వారు అతని తట్టు తిరిగి అతని ఇంటి ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్లు కాల్చగా వారు భోజనం చేసిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే దూతలు వచ్చారు. దూతలు వచ్చినప్పుడు వారు వచ్చే పనిని చేసుకొని వెళ్ళాలి. కానీ వారు ఆయనతో మాట్లాడుచూ ఉన్నటువంటి విధానము, ఈయన బతిమలాడుతున్నాడు, కాస్త రాత్రి వెళ్ళబుచ్చు కాళ్ళు కడుక్కొనిడి, మీరు పెందల కడలు లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు నన్ను. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చమని చెప్పారు. ఆయనను అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంటి ప్రవేశించిరి. సో ఇక్కడ చూస్తే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశాన్ని ఇస్తూనే ఉంటారు. వాస్తవంగా వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ ముందు అధ్యాయం చూస్తే వారు లోతు యొక్క కుటుంబాన్ని కాపాడటానికి వచ్చారు. వచ్చినటువంటి వారు వారిని తీసుకొని వెళితే వెంటనే అగ్నిగంధములతో ఆ యొక్క పట్టణము నాశనం అవ్వాలి. కానీ వారు వచ్చినప్పుడు అతని యొక్క ఆతిథ్యమును చూసి
వారు వెళ్ళిపోవాల్సినటువంటి వారు కూడా ఆగారు, తొందర పడలేదు. వారు మధ్యాహ్నం మిడ్ నైట్ వెళ్ళాల్సినటువంటి వారు అతను గురించి ఆగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ అతను వారికి విందు చేశాను అనేటువంటి మాటను కూడా మనము చూస్తున్నాం. అతడు మిక్కిలి బలవంతం చేశాను అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. సో దేవుడు చీకట్లో కూడా తన ప్రజలను వెతుకుతాడనేటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 1:5 వెలుగు చీకట్లో ప్రవేశిస్తుంది అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. సో దేవుని బిడ్డలారా, తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి. 4వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సోదోము మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఈ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపులు వేసి, అన్నలారా ఎంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదనని వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్ము మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు. కాగా వారికంటే నీకెక్కువ కీడు చేసేదనని చెప్పి లోతు ఆ మనుషుని మీద దొమ్మిగా పడి సమీపించిరి. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటిలో నుండి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. స్నేహితులారా, ఇక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. వీరు వచ్చినటువంటిది పట్టణస్థులకు తెలిసింది. వారు లోతు ఇంట్లో ఉన్నారని తెలిసిన తర్వాత ఆ వీధిలో ఉన్నవారు, ఆ ప్రాంతంలో ఉన్నవారు నలుదిక్కుల నుంచి వచ్చారంట. అంటే ఊరు మొత్తం వచ్చింది. ఊరు మొత్తం వచ్చి ఇతన్ని లోతును అడుగుతుంది, నీ దగ్గరకు వచ్చినటువంటి మనుషుల్ని మాకు అప్పగించు. ఎందుకు? పాపం చేయటానికి అడుగుతూ ఉన్నారు. ఎవరు అడుగుతున్నారు? సొదొమ పురుషులు అడుగుతూ ఉన్నారు. ఆ పురుషుల్లో ఎవరున్నారు? బాలురు, వృద్ధులు ఉన్నారంట. చూడండి దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఒకటి చెడిపోయాడు అనంటే, పాపం ఎక్కువ చేస్తున్నాడు అనంటే మనం వాస్తవంగా యవనస్తుల గురించి అని అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ ఎవరున్నారు? బాలురు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఎంత భయంకరమైన పాపం అంటే, మగవాడు మగ వ్యక్తితో పాపం చేసేటువంటి పరిస్థితి, స్త్రీలు పాపం చేసేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ఘోరమైనటువంటి పరిస్థితి ఆ పట్టణంలో ఉంది. ఈ చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ అధ్యాయం చెప్పాలంటే చాలా మంది కొంచెం ఇబ్బందికరంగా బాధపడుతూ ఉంటారు. ఈ అధ్యాయం చూసినప్పుడు కొంతమంది తర్వాత లోతు కుమార్తెల గురించి వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక చాలా మంది సేవకులు వాటిని ఆ అధ్యాయాన్ని కొంతమంది స్కిప్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే కొంతమంది ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా కాంట్రవర్సీలు కనపడుతూ ఉంటాయి. లోతు తన 2 కుమార్తెలతో ఎందుకు పాపం చేశాడు, ఈ బైబిల్లో మంచి లేదు, చెడే ఉంది అని చాలా మంది కాంట్రవర్సీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథము దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి రాయబడి ఉంది. నేను ఒక విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్కి ప్రిస్క్రిప్షన్కి డిఫరెన్స్ ఏంటో చెప్తూ ఉన్నాను. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటిగా డిస్క్రిప్షన్ రాస్తాడు. అంటే నీకు ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పినప్పుడు అతని యొక్క బాడీ యొక్క కండిషన్ అంతా కూడా డిస్క్రిప్షన్గా రాస్తాడు. డిస్క్రిప్షన్ రాసినటువంటి డాక్టరు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఎలా, నువ్వు ఏ టాబ్లెట్ వాడాలి, ఏ టైంకి వేసుకోవాలి, దీన్ని నువ్వు ఎలా యూజ్ చేయాలో ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. డిస్క్రిప్షన్ అంటే ఉన్న పరిస్థితిని తెలియచేయటం, ప్రిస్క్రిప్షన్ చెయ్యమని చెప్పటం. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయం చూస్తే ఇది డిస్క్రిప్షనా, ప్రిస్క్రిప్షనా?
డిస్క్రిప్షన్గా కనిపిస్తూ ఉంది. అంటే ఇలాగ జరిగిందని తెలియచేయటము ఇక్కడ కనిపిస్తూ ఉంది, కానీ ఇలాగ చేయండి అని బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య మేఘాలయ ప్రాంతంలో కూడా ఇద్దరు స్త్రీలను చాలా వస్త్రహీనులుగా చేసి తీసుకువెళ్తున్నప్పుడు ఆ వీడియోలు తీసి టీవీ ఛానల్ కూడా చూపించారు. అప్పుడు టీవీ ఛానల్ వాడు చూపించినప్పుడు చాలా మంది చూశారు. అరే, ఇలాంటి టీవీ చూపిస్తున్నాడు కాబట్టి అది పాపంతో నింపబడిన ఛానల్ అని అంటామా? అలాని కేసు వేస్తామా టీవీ ఛానల్ వాడి మీద? వాడు ఏం చేస్తున్నాడు? అక్కడ జరిగిందని చూపిస్తూ ఉన్నాడు, కానీ అలాగ చెయ్యండి అని చూపించట్లేదు. అందుకని దాని మీద కేసు వేసినా నడవదు. అలాంటివి చూపిస్తున్నాడంటే అంటే ఒక ప్రాంతంలో జరిగేది చూపిస్తూ ఉన్నప్పుడు ఇది డిస్క్రిప్షన్. జరిగిందని చెప్పటము డిస్క్రిప్షన్. ఎలాగుందో పరిస్థితి వివరించడం డిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్ ఏం చెప్తుందంటే చెయ్యమని చెప్తూ ఉంటుంది, కానీ బైబిల్ గ్రంథములు చెయ్యమని చెప్పలేదు. ప్రియులారా, ప్రతి వచనము చాలా విలువైనది. ఇలా ఎందుకు రాయించాడో తెలుసా? దేవుడు మనకు దృష్టాంతములుగా పాపము ఇలా జరిగింది, ఇలా జరగడం ద్వారా 2 గోత్రములు వారు వచ్చారు. మోయాబీలు వచ్చారు, అమోరీలు వచ్చారు. వారు రావటం ద్వారా తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి వాళ్లే శత్రువులు అయ్యారు. అందుకని ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళటానికి నేను ప్రయత్నం చేస్తాను దేవుని బిడ్డలారా. అయితే వారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే పాపము అతిక్రమించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ నివసించే ప్రజలు విపరీతమైనటువంటి అహంకారం కలిగినటువంటి వారు, స్వార్థము, ఘోరమైన లైంగిక పాపాలతో మునిగిపోయి ఉన్నారు వారు. ఈ రోజుల్లో కూడా కోర్టు కొన్ని చట్టాలు పర్మిషన్స్ ఇస్తూ ఉంది. అది తప్పేం కాదండి. ఆడ మగ సమ్మతిస్తే నో ఇష్యూ అని అంటుంది. ఆ యొక్క సంఘటనలు జరుగుతున్నాయి అనంటే ఒక దేశం, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం జరుగుతూ ఉన్నాయి అంటే దీని యొక్క అర్థం మనం ఏం అర్థం చేసుకోవాలో తెలుసా? దేవుడు రాకడ దగ్గరగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. పాపం అని మనం అంటున్నాము, అది పెద్ద పాపం కాదని గవర్నమెంట్ అంటూ ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? వీరు కూడా సోదాము గోమరు ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే ఆ సుందరమైనటువంటి పట్టణమే, అది చాలా అపారమైనటువంటి సంపద ఉన్నటువంటిది, సారవంతమైనటువంటి నేల ఉన్నటువంటి పట్టణం, అది సిరి సంపదలతో బాగా ఉన్నటువంటి పట్టణమే. వారు అది పెద్ద పాపంగా వారు పరిగణించలేదు. మితి మీరిపుతున్నటువంటి వారి యొక్క ప్రవర్తన. ఎవరైనా పరదేశులు వచ్చారనుకోండి, వారిని కొట్టడం, వారి దగ్గర డబ్బులు లాక్కోవటం, హింసించటం. ముసలివాడు ఏదైనా కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, వాడికి డబ్బులు ఎవరు లాక్కొని తినేసేయటమే. ఒక రౌడీయిజం, క్రూరత్వం చూపిస్తున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి అక్కడ మనకు కనపడుతూ ఉంది దేవుని బిడ్డలారా. సో అప్పుడు దేవాతి దేవుడు ఆ యొక్క నగరాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు లోతును రక్షించటానికి 2 దేవదూతలను అక్కడికి పంపించాడు. అప్పుడు నీతిమంతుడైనటువంటి లోతును అతని భార్యను 2 కుమార్తెలను నగరం నుండి బయటకు తీసుకురావటానికి దేవదూతలు వెళ్ళారు. ఈ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు వారి ఇంటిలో ఉన్నప్పుడు ఇంటి చుట్టూరు నలుదిక్కల నుంచి వచ్చారంట. దేనికి? లైంగిక వాంఛ కోసం, పాపం చేయడానికి వచ్చి ఉన్నారు. ఆ మనుషుల్ని మాకు ఇవ్వమని అన్నప్పుడు లోతు అంటున్నాడు, మరొక షార్ట్ కట్ అంటున్నాడు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, ఈ మనుషులు పరదేశులై ఉన్నారు, వీరిని ఏమీ చేయొద్దు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారిని ఇస్తాను, వారికి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేటువంటి మాటని చెప్తున్నారు. ఇది కూడా రాంగే. అంతటితో పాపం ఆగిద్దా? తన కుమార్తెలు ఇవ్వటం ద్వారా అది కూడా రాంగ్ స్టేట్మెంటే. దేవుని బిడ్డలారా, ఆ మాటను కూడా మనం చూసాము అక్కడ. అప్పుడు వారందరూ కూడా ఏమంటున్నారు, ఇంత పాతకము మీరు ఎలా చేస్తారని అన్నప్పుడు, రే వీడెవడరా మనకు తీర్పరగా ఉన్నాడు, ఎక్కడి నుంచో వచ్చి వీడు మనల్ని ఎట్ట అంటున్నారని చెప్పి దుమ్మిగా అతని మీద పడి కొట్టబోతుంటే తలుపులు తీసి, దూతల తలుపులు తీసి లోతు లోపలకు వచ్చిన వెంటనే తలుపులు వేసినట్టుగా చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. చాలా ఆత్మీయమైనటువంటి మర్మం ఉంది. నోవాహు దినములో కూడా తలుపు వేసింది యెహోవానే కదా. దేవుడే తలుపు వేశాడు. అక్కడ నోవాహు వేసినట్టు కనిపిస్తుంది, కానీ దేవుడే లాక్ వేశాడు. ఇక్కడ ఈ పట్టణంలో ఆ గృహంలోనికి వారందరూ మీద పడి కొడుతున్నప్పుడు, పట్టబోతుంటే, లాగుతుంటే లోపలికి తీసుకొని దూతలు తలుపు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అక్కడ మనం చూస్తే దూతలే మూసినట్లుగా మనం కనపడుతుంది. రక్షణ తలుపు చివరకు దేవుడే మూసేస్తాడు. తర్వాత మనకు కనపడుతూ ఉంటుంది. కృప తలుపు ఎప్పటికీ తెరిచి
కృప తలుపు ఎప్పటికి తెరిచి కనిపిస్తూ ఉంది అక్కడ. మనం అనుకుంటాం ప్రతిసారి దేవుడు తలుపు తీసే ఉంచుతాడు అనుకుంటాం, కొన్ని సమయాల్లో మూసివేసేటువంటి సందర్భాలు కూడా రావచ్చేమో. సో అక్కడ జరుగుతూ ఉన్నటువంటి కన్వర్సేషన్ జరుగుతుంది. అప్పుడు ఆయన వచ్చి చెప్తూ ఉన్నాడు, దూతలు చెప్తూ ఉన్నాడు, సరే ఇక్కడ తడువు చేస్తూ ఉన్నప్పుడు లోతు నీకు సంబంధించినటువంటి వారు ఇంకెవరైనా ఉన్నారా అని అన్నప్పుడు తన అల్లుళ్ళు గుర్తొస్తారు. తన అల్లుళ్ళు ఎక్కడున్నారో వెళ్ళటానికి బయటికి వెళ్ళాలి, తన అల్లుళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళందరూ బయట ఉన్నారు కదా. వీరికి ఏం జరిగిందంటే వారి యొక్క కన్నులకి వచ్చి నేను చదవండి ఒకసారి. 11వ వచనం. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారముల దగ్గరున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుడిని, నీ కుమారుడు కుమార్తెను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చి తిని వారిని గురించి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపనని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాట్లాడి రండి, ఈ చోటు విడిచి పెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. చూసారండి, తెల్లవారినప్పుడు ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు అతడు తడువు చేశాను. అక్కడ ఈ మాట కూడా మనం ఆలోచన చేయాలి. తడువు ఎందుకు చేశాడు? ఇంకనూ తన మనసు సోదాములోనే ఉంది. తన అల్లుడి దగ్గరికి వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? బయట అందరు ఉన్నారు కదా అని అంటే వారి కన్నులు మూయబడివన్నీ, కనుమబ్బు కలిగింది, వారికి ఎక్కడ ఏముందో తెలియట్లేదు. ఆ సందర్భంలో అల్లుడి దగ్గరికి వెళ్ళాడు. ఎట్లా అయ్యా మీరు రండి అని అంటే, మావయ్య ఏం చెప్తున్నావు నువ్వు? ఎగతాళి చేశారు. ఏంటి దేవుడా అగ్ని కురిపించటమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ రాత్రి నిద్రపోయే టైంలో ఏంటి నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు? ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావు అని చెప్పి తన మామ పిలిస్తే రాలా. నవ్వుకున్నారంట, నవ్వులాటగా అనిపించిందంట, జోక్ చేస్తున్నాడు అని అనుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూర్చున్నారు. ఇక నాశనం చేయటానికి ఒక బయలుదేరే టైంలో తడువు చేస్తూ ఉన్నాడు. తడువు చేసే సందర్భంలో ఇంకా లోతు ఇంకెవరైనా ఉన్నారన్నప్పుడు వాళ్ళ గ్రామంలో ఉన్న వారిని ఆలోచన చేశాడేమో తెలియదు, లేదా తన మనసు ఇంకా అక్కడే ఉందేమో. మంచి ఇల్లు కట్టుకున్నాను, మంచి సిరి సంపదలు ఎక్కడే ఉన్నాయి, దేవుడు దీన్ని నాశనం చేసేస్తే మరి ఎలా వెళ్ళాలి నేను అని అనుకుంటూ తడువు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని దూతలు వారిని పట్టుకొని బయటకు తీసుకొని వచ్చిన విధానము మనకు కనిపిస్తుంది ప్రియులారా. అక్కడ తడువు చేసినట్లు ఆ మాటను కూడా మనం చూస్తున్నాం. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచుండి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొని పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడా నిలవక నీవు నశించిపోకోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీదకు వచ్చింది, నా ప్రాణము గణపరిచితివి, ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేదు, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోము, అది చిన్నది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు పర్వతమునకు ఎక్కి పారిపో అని అంటున్నాడు. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? పర్వతానికి పారిపో అంటున్నాడు. పర్వతం బైబిల్
గ్రంథంలో చాలా చోట్ల దేవుని సన్నిధికి గుర్తుగా కనిపిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో వస్తుంది. నిర్గమాకాండంలో సీనాయి పర్వతం కనిపిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం కనబడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర పర్వతం కనిపిస్తూ ఉంటుంది. ఆయన పర్వతానికి వెళ్ళమంటే ఈయన ఏమంటున్నాడు, నేను అక్కడ దాకా వెళ్లే లోపు నేను చచ్చిపోతానేమో. ఇక్కడ ఇదిగో ఈ చిన్న ఊరు ఉంది కనుక చూసారా, కాంప్రమైజ్. రక్షణ అనేది పాపం నుండి బయటపడటం మాత్రమే కాదు, దేవుని సన్నిధికి చేరటం కూడా. పాపమును విడిచిపెట్టటమే కాదు, దేవుని సన్నిధిలో ఉండటము దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు లోతుకి. అయితే లోతు అంటున్నాడు, ఇంత కాపాడిన దేవుడు పర్వతం దగ్గర ఉంటే సకలం ఇస్తాడు కదా, కానీ అది కోరుకోలేదు. తను షార్ట్ కట్స్ దగ్గరగా ఇక్కడుంటే బాగుండు అని అనుకుంటూ అక్కడ ఆగినట్టుగా మనకు కనపడుతూ ఉంది. లోతు సోయారును కోరుకోవటం మనకు కనిపిస్తూ ఉన్నాం. అక్కడ దేవుడు పర్వతం అన్నాడు, లోతు చిన్న పట్టణం చాలన్నాడు. ఇది రాజీ. చాలా మంది ఇలా అంటారు, లోకంలో కొంచెం ఉంటాం, దేవునితో కూడా కొంచెం ఉంటాం. ఇది సోయారు జీవితం. దేవుడు కావాలి, లోకం కావాలి. లోకంలో ఉన్నాయి కావాలి అన్ని, లోకానుసారమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు, ఇవన్నీ కావాలి, దేవుడు కూడా కావాలి. ఇది సోయారు జీవితం. దేవుని బిడ్డలారా, సోయారు జీవితం మనకు కనిపిస్తూ ఉంది. సోయారు జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సగం లోకం, సగం దేవుడు. అలాగా ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, కొంచెం ముందుకు వెళదాం మనం. 23వ వచనం. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుంచి కురిపించి ఆ పట్టణమును, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ, నేల మొలకలను నాశనం చేసింది. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అది అండర్లైన్ చేసుకుంది. ఈ మెయిన్ ఈ అధ్యాయానికి మొత్తం కాన్సెప్ట్ లోతు భార్య దగ్గర ఆగింది. లోతు భార్య దగ్గర ఎందుకు ఆగాలంటే ఆమెను గుర్తు చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా. మత్తయి సువార్తలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు. ఒకసారి చదవండి లూకా సువార్త 17వ అధ్యాయం 32 చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని తన ప్రాణమును రక్షించుకొను కోరువాడు దానిని పోగొట్టుకొనును. దానిని సజీవముగా మరల చదువుదాం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఎందుకు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? లోతు భార్యగా పేరు కూడా రాయబడలేదే, లోతు భార్య అని ఉంది. లోతు ఎవరు? నీతిమంతుడు. ఒక సేవకుడు అనుకోండి, నీతిమంతుడు. తన భార్య నీతిమంతురాలుగా ఉండాలి కదా, కానీ అలాగలేదు తన భార్య. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకు చెబుతూ ఉన్నాడు దేవుడు? ఇక్కడ చాలా ఆత్మీయమైనటువంటి మర్మం మనకు కనిపిస్తుంది. అంటూ తర్వాత జ్ఞాపకం చేసుకొనుడి అంటూ తన ప్రాణమును రక్షించ కోరువాడు దానిని పోగొట్టుకొనును. దానిని కాపాడుకొనువాడు నాగలి మీద చేయి పెట్టి వెనక్కి తిరుగువాడు శాపగ్రస్తుడు అవుతాడు అని. నాగలి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఇక్కడ ఈమె చేసింది, లోతు భార్య ఆ నగరం వైపు చూసింది. దేవుని బిడ్డలారా,
ఆ నగరంలో ఏముందని తను చూసింది, తన పాత జీవితం గుర్తొచ్చింది. తన పాత జీవితం, తన ఆస్తి పాస్తులు అన్నీ గుర్తొచ్చాయి. ఆ ఆశతో వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. సహజంగా చనిపోతే సమాధి కార్యక్రమము అవన్నీ చేస్తారు. లోతుగా అవకాశం కూడా లేదు. ఆయనే సమాధి చేశాడు, ఆయనే ఉప్పు పెట్టేశాడు, బాడీ అవ్వకుండా. లోతు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాడో. భార్య అయినా కూడా విడిచిపెట్టేటువంటి సందర్భాలు వస్తాయి. ఎవరు నీతిమంతుడి యొక్క లక్షణములు అలాగ ఉండాలి దేవుని బిడ్డలారా. లోకములో ఉంటే మనము బయటికి రావాలి. ఈ వర్తమానం ద్వారా వస్తే వెనక్కి చూడకండి. సేవ చేయటం గొప్ప భాగ్యం, పరిచర్య చేయటం గొప్ప భాగ్యం దేవుని బిడ్డలారా. దేవుడు ఈ పరిచర్యను, ప్రతి పరిచర్య, ఈ దేవుని యొక్క మందిరములో చేసే ప్రతి పరిచర్య విలువైనదే. ఇది చేస్తూ మరలా లోకం వైపు చూడొద్దు. ఒక మాట చెప్పమంటారా? తను లోకం వైపు తిరిగేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇట్లా తిరిగింది కదా వెనక్కి, మరలా ముందుకు తిరిగే టైం రాలా. అసలు అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు దేవుడి దగ్గర పాపం చేస్తున్నాను మారుదామని అనుకుంటే నీకు టైం రాకపోవచ్చేమో. మందు తాగుతూ ఉన్నప్పుడు గ్లాసు ఎత్తి నువ్వు అలాగే చచ్చిపోతే, ఒరే ప్రార్థనకు వచ్చేవాడు కదరా, అరే పాటలు పాడేవాడు కదరా, అప్పుడప్పుడు వాక్యం చెప్పేవాడు కదరా, అరే అప్పుడప్పుడు భోజనాలు వడ్డించేవాడు కదరా, అరే అప్పుడప్పుడు ప్రార్థనకు నన్ను కూడా పిలిచాడు కదరా. సమయం రాదేమో. చాలా మంది అనుకుంటారు ఇది తాగేసేసి వచ్చి మారు మనసు పొందుదాం, ఇది చేసేసి వచ్చి ఈ పాపము ఇది చేసేసి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి మారుదాం. లేదు, ఈ పాపాలన్నీ అయిపోయిన తర్వాత కొంత వయసు వచ్చింది అప్పుడు మారుదాం. ఇప్పుడు నేను యవనస్తుడుగా ఉన్నాను, ఇప్పుడు కాదు, సమయం ఉంది అని అనుకుంటే సహోదరి సహోదరుడా, సమయము వచ్చేలోపే నువ్వు ఆగిపోతే. లోతు భార్య వెనక్కి తిరిగి ముందుకు తిరుగుదామనుకుంది. వెనక్కి తిరిగి ముందుకు తిరుగుదామనుకునే లోపే వెనక్కే ఆగిపోయింది. వెనక్కి లోకానికి సాదృశ్యమై ఉంది. నీవు నశించడం దేవుని చిత్తం కాదు ప్రియులారా. నువ్వు నశించడం దేవుడి చిత్తం కాదు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఏ ఆత్మ నశించటము దేవుని చిత్తము కాదు. ఆయన నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చిన అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఒక మాట చెప్పనా, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. ఎంత పాపం చేసినా చూసి చూడనట్లుగా ఉన్నాడు దేవుడు. చాలా మంది ఈ లోకంలో దేవుళ్ళు దేవతలనే పిలువబడేవారు. పాపం చేస్తే ఇట్స్ ఓకే అంటారేమో, డ్రింక్ వేసి నువ్వు డాన్స్ చేస్తే ఓకే అని అంటారేమో, పాపం చేసి వచ్చి వ్యభిచారం చేసి వచ్చి నువ్వు నమస్కారం పెడితే ఓకే అంటారేమో. బట్ ఈయన అలా అనేవాడు కాదు. పాపం చేస్తే తాట తీసేవాడు ఈయన. పాపం చేస్తే సిట్రైట్ చేసేవాడు. పాపం చేసేసి చిందులేసి వచ్చి మందేసి వచ్చి ఎట్టబడితే అట్టుండి దేవుడి సన్నిధిలోనికి వచ్చి ఏమనుకోవాలి అని అనుకుంటే తాట తీసే ఆయన. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదురా, నాకు నమస్కారం పెట్టు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదురా, నా దగ్గరికి వచ్చేళ్తా ఉండానంటే ఈ వరకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది ఫ్యాన్స్ అయ్యేవాళ్ళనండి. ఆయన అంటే మనుషులకు ఎందుకు నచ్చట్లేదో తెలుసా? పాపం చేయొద్దు అంటున్నాడు. ఆయన అంటే మనుషులకు ఎందుకు నచ్చట్లేదో తెలుసా? వ్యభిచారం చేయొద్దు అని అంటున్నాడు. ఆయన అంటే మనుషులకు ఎందుకు నచ్చట్లేదో తెలుసా? దొంగతనం చేయొద్దు, నీ పొరుగు వాడిని ఆశించొద్దు అని అంటే మనుషులకు ఒళ్ళు మంటండి. ఎందుకు పాపం చేస్తూ ఆయన కూడా పూజించమంటే అబ్బా ఏ దేవుడు రా, వండర్ఫుల్ దేవుడు అనేవాడు. పాపం చేస్తే ఊరుకునేవాడు కాదు ఈయన. ఒళ్ళు దగ్గర పెట్టుకునేలాగా చేస్తాడు. ఆయన చిత్తంలో ఉంటే, ఆయన ప్రణాళికలో ఉంటే సిట్రైట్ చేసే దేవుడు ఈయన. నువ్వు ఒకవేళ ఆయన ప్రణాళికల్లో లేకపోతే ఆయన విడిచిపెట్టేస్తాడు. ఆయన ఆత్మ పదే 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 నిన్ను ప్రేరేపణ కలిగిస్తుంది కదా. ఇంకా నువ్వు లోకం వైపు ఎందుకు చూస్తూ ఉంటున్నావు? ఈ దేవుడు నువ్వు ఎలాగున్నా పర్వాలేదు అనుకునేవాడు కాదు ప్రియులారా. పాపం చేసినా, డ్రింక్ చేసినా, స్మోక్ చేసినా ఓకే నో ప్రాబ్లం అనేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులై ఉండండి అనేవాడు ఆయన.
దిస్ ఈజ్ ఛాలెంజ్. నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని లోకానికి ఛాలెంజ్ ఇచ్చినటువంటి వాడు. ఆయనలో పాపము లేదు కనుక ఆ పాపరహితుడు, పాపము లేని దేవుడు మనం కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరినైనా శిక్షిస్తాడు. దేవదూతలను కూడా ఆరంభం నుండి విడిచిపెట్టలేదు, వారిని కూడా కట్టికి చీకటి గల బిలాములో ఉంచాడు. 2 పేతురు 2:4 చదవద్దు, అయిపోయింది. ఇంకా నోవహు దినాల్లో కూడా చూస్తూ ఉన్నాం, తప్పు చేసినటువంటి వారిని జల ప్రళయం ద్వారా ఎలా శిక్షించాడు. సోదోము గోమరు ప్రజలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. పిల్లారా, వారి యొక్క స్థితి మనకు దృష్టాంతములుగా కనిపిస్తూ ఉన్నాయి. పాపం చేస్తే తప్పించుకోలేము. సోదోము గోమరు పట్టణాలు ఒక శాంపిల్ గా మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇన్ని సంవత్సరాలే నేను బ్రతుకున్నాను కదా, నాకు ఇన్ని సంవత్సరాలే నరకం అని అనుకోకూడదు. నువ్వు నేను 40 బతుకుతావు, 50, 60 నేను ఇన్నే బతికాను కాక నరకంలో కూడా 50, 60 సంవత్సరాలే ఉండొస్తాను అని అంటానికి కాదు. నరకానికి వెళితే ఇంకా రావటానికి లేనే లేదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు వెనకకు చూడొద్దని రాత్రి నీకు తెలియచేస్తున్నాడు. నరకం యుగ యుగాలు ఉంది. చాలా మంది సోదోము గోమరు నుండి వస్తారు కానీ వెనకకు చూస్తారు. సోయాలకు వచ్చారు కానీ సూర్యుడు ఉదయించాడు కానీ లోతు భార్య వెనకకు తిరిగి ఉప్పు స్తంభం అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో ఎంతో మంది పేర్లు, స్త్రీల పేర్లు ఉన్నాయి కానీ లోతు భార్య పేరు లిఖించబడలేదు. ఆమె పేరు లేదు. ఎంత విచిత్రమో ఇక్కడ చూడండి. భర్త అయితే నీతిమంతుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక భర్తను బట్టి భార్య రక్షింపబడదు, తల్లిదండ్రులు బట్టి బిడ్డలు రక్షింపబడరు, సేవకుని బట్టి విశ్వాస రక్షణ పొందడు, రక్షింపబడలేడు. పిల్లగా ఎవరి వ్యక్తిగత జీవితం, ఎవరి వ్యక్తిగత రక్షణ వారి చేతుల్లోనే ఉంది. దేవుడు పిలిచినప్పుడు సరెండర్ అయ్యేటువంటి బిడ్డల్ని ఆయన లక్ష్య పెడతాడు, లేకపోతే విడిచిపెట్టేస్తాడు. ఆ మాటను మీరు గమనించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. పిల్లగా, ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు. లోకాశలు లాగుతూ ఉంటాయి. లోకాసువార్త 9:62 నాకిటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. కనుక వెనుకకు చూడకూడదు. ఇంత రక్షణ పొంది లోకం వైపు వెళ్ళిపోకూడదు. చాలా మంది చర్చికి వచ్చినట్లుంటున్నారు కానీ వారి శరీరం ఇంకా లోకంలోనే ఉంది. చాలా మంది వారి శరీరము చర్చి ఆవరణంలోనే ఉంటుంది కానీ మండే టు సాటర్డే లోకంలో ఉంటుంది. దేవుడు అలాగ కోరుకోవటం లేదు. నేను పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. సంపూర్ణమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8:13 చదివి నేను ముగించి వేస్తాను, సమయం అయిపోయింది. ఆత్మచేత శరీర కార్యాలు చంపేసుకోవాలి. ప్రియులారా, రోమా 8:13 శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారై ఉందురు. కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించేదరు. చూసారా, ఆత్మచేత శరీర కార్యాలను చంపాలి. చంపకపోతే అది నిన్ను చంపుతుంది. ఆత్మచేత నీ శరీరం ఏదైతే చెప్తూ ఉందో ఆ కార్యాన్ని తప్పు అన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు చంపకపోతే రేపు నిన్ను చంపుతుంది, నీ ఆత్మను చంపుతుంది. పాపము, త్రాగుడు, వ్యసనము ఒకసారి మానివేసి మళ్ళీ వెళితే దానిలో నుంచి రాలేరు. పిల్లలు ఆత్మచేత చంపుకోవాలి. వాటిని చంపుకోకపోతే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది, నీ సాక్ష్యం పోతుంది, నీ బిడ్డలు ఏమైపోతారో, నువ్వేమైపోతావో, నీ కుటుంబం ఏమైపోతుందో పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ లైఫ్ వేస్ట్ కాకూడదు, నీ జీవితం ప్రయోజనకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. వారు వెళ్ళిన తర్వాత చూడండి, తన ఉప్పు స్తంభం అయిన తర్వాత 25 అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచి
చోటికి వచ్చాడు. ఈ మాట చాలా ఇంట్రెస్టింగ్. అబ్రహాము చూస్తూ ఉన్నాడు, యెహోవా సన్నిధి ఉన్నటువంటి స్థలానికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు పొగ వస్తూ ఉంది. అనుకున్నాడు తన తమ్ముడు సహోదరుడు, తమ్ముడు కుమారుడు కూడా చనిపోయాడేమోనని చూస్తూ ఉన్నాడు. అబ్రహాము యొక్క తమ్ముడు కుమారుడు లోతు కూడా చనిపోయాడేమోనని చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను జ్ఞాపకం చేసుకుంటే యెహోవా అంటున్నాడు, యెహోవా అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ నీతిమంతుడిని బట్టి మరొక నీతిమంతుడు కుటుంబం రక్షణగా ఉంది. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తూ ఉన్నాను. లోతు భార్య తన శరీరం అగ్నిగంధంలో నుంచి పడకోకుండా రక్షించుకుంది, కానీ ఉప్పు స్తంభం అవ్వకోకుండా రక్షించుకోలేకపోయింది. చాలా మంది దేవుని బిడ్డలారా పాటలు బాగా పాడతారు, దేవునికి పరిచర్య బాగా చేస్తారు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, కానీ దేవునికి అనేకమైన కానుకలు విరాళాలు సందాలు ఇస్తున్నారు, కానీ వారి హృదయం ఇంకనూ లోకంలోనే ఉంది. వాటిని బట్టి ప్రభు సంతోషించడు. ప్రియులారా, నువ్వెంత ఇచ్చావన్న దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. అది జ్ఞాపకం చేసుకోండి. నువ్వెంత చేసావన్న దాన్ని బట్టి ప్రభు సంతోషించడు. దేవుడి కోసం నీ లోపల ఉన్నటువంటి శరీరాన్ని నువ్వు చంపుకుంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 30వ వచనం. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించింది. అప్పుడు అక్క తన చెల్లెలతో, తన తండ్రి ముసలవాడాయను, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోగుటకు లోకములో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో సేనించి మన తండ్రి వారిని సంతానం కలుగు చేసుకుందామని రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయి? పరిశుద్ధాత్ముడు దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్, ఇలాగ జరిగిందని తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత లోతు ముందు సోయారుని ఎన్నుకున్నప్పుడు అక్కడ ఉన్న వాతావరణం పిల్లలకు కూడా వచ్చేసిందండి. పిల్లలు కూడా అదే నేర్చేసుకున్నారు. పిల్లలకి ఏమి ఇక్కడ ఎవరు లేరు కనుక మనం సర్వలోక మర్యాద చొప్పున వారు కూడా షార్ట్ కట్ని వెనుకున్నారు. వారిని బట్టి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వెళ్ళిందో నేటి వరకు కూడా చూడండి. 37 చివరి వచనము. వారిలో పెద్దది కుమారుని కని వారికి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకును మోయాబీలకు మూల పురుషుడు ఎంచబడిను. చిన్నది కూడా అతడు అమోరీయులకు మూల పురుషుడుగా ఎంచబడ్డాడండి. ఇక్కడ చూడండి, మొదటిగా మోయాబీల నుంచి రూతు వస్తుంది. రూతు నుంచి మరలా జనరేషన్ చూడండి, అక్కడ మరలా యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అక్కడ నీకు రూతు ఏ వంశీస్తురాలు? మోయాబీయుల గోత్రానికి సంబంధించింది. ఇది రావటం కోసం మరలా ఇది ఎందుకు వచ్చింది? సోదాము గోమరు పట్టణం గురించి వచ్చింది. ఈ అధ్యాయాన్ని స్కిప్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదో తెలుసా? ఇది మనకు మేల్కొల్పు, ఇది ఒక శాంపిల్ కాపీ, మన జీవితానికి ఒక హెచ్చరిక. పిల్లారా, అక్కడ లోతు తీసుకున్నటువంటి తప్పు వల్ల ఎన్ని భయంకరమైనటువంటి తప్పులు జరిగినాయో బైబిల్ గ్రంథములో ఎందుకు లిఖించబడింది? తన తండ్రితో తన కుమార్తెలు పాపం చేశారు అని ఎందుకు రాయబడి ఉన్నదంటే అది డిస్క్రిప్షన్, అలా జరిగింది అని వివరించడానికి అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, సో లోతు గుహలో జీవించాడు. ఎందుకు గుహలో జీవించాడంటే అది రాజభవనంలా కనిపించింది. ఆయన పాపం మొదటి రాజభవనం లాగే ఉంటుంది, కానీ తర్వాత అది చివరికి సమాధిలాగా మారుతుంది. మోయాబు మరియు అమ్మోను అనేటువంటి వారు అక్కడ వచ్చారు. లోతు చేసినటువంటి రాజీల వల్ల ఎక్కడితో ముగియలేదు, తరతరాలకి ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంది. ప్రియులారా, దేవుడు ఎంత కృప చూపించాడు. అయితే ఈ అధ్యాయం ద్వారా నేను 3 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఇష్టపడుచు ఉన్నాను. ఆ ప్రశ్న, మొదటి ప్రశ్న, నేను సోదాములోనే జీవిస్తున్నానా? రెండవ ప్రశ్న, నేను బయటికి వస్తున్నానా లేక ఇంకా రాజీ పడుతున్నానా? మూడవ ప్రశ్న,
నా శరీరం దేవుని వైపు నడుస్తుందా? నా హృదయం ఇంకా లోకములో ఉన్న వాటి వైపు వెనక చూస్తుందా? ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతూ ఉన్నాను. కళ్ళు మూసుకోనండి, చిన్న మాట ప్రార్థన చేస్తాను. నువ్వెక్కడ ఉన్నావు? నువ్వెక్కడికి వస్తున్నావు? ఒకవేళ పాపమును విడిచిపెట్టి నువ్వు బయటకు వచ్చినట్లయితే మరలా వెనక్కి తిరిగితే ఉప్పు స్తంభము లోతు భార్య అయినట్లు నీవు కూడా అయ్యే అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. తను మరలా ఒకసారి వెనక్కి తిరిగి ముందుకు తిరుగుదాం అనుకున్నా కానీ అవకాశం లేదు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. అవకాశం రాదేమో, నువ్వు పూర్తి పశ్చాత్తాపడటానికి, పూర్తిగా పాపం విడిచిపెట్టడానికి, లేదా ఈ లోకమును విడిచిపెట్టడానికి నీకు అవకాశం రాదేమో. దేవుడి రాత్రి నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడే అవకాశం ఉంది, ఇప్పుడే సమయం ఉంది. తడువు చేయొద్దు. లోతు తడువు చేశాడంట. తడువు చేసినప్పుడు దూతలు తన 2 చేతులు పట్టుకొని వారిని తీసుకొని వచ్చింది. చూసారా, వారిని రక్షించడానికి దూతలు వారి చేతులను ఉపయోగించారు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరానికి రావడానికి నువ్వు ఒక్కదానివే వస్తున్నావా? నీ 2 చేతులతో ఎంతమందిని తీసుకొని వస్తున్నావు? దేవుడు అడుగుచూ ఉన్నాడు. నీ 2 చేతులతో ఏం చేస్తున్నావు? నువ్వు ఎంతమందిని రక్షిస్తూ ఉన్నావు? ఈ గ్రామము లేదా ఒక రోజున ఈ దేశము, ఈ రాష్ట్రము ఒకగానొక రోజున అగ్ని గంధములతో కాల్చివేయబడుతుంది కదా. నువ్వెంతమందిని రక్షిస్తావు? ప్రభు అడుగుతున్నాడు. దూతలైతే వారు పట్టుకొని లాక్కొని వచ్చారు. అమ్మా, ఒక్కరినన్నా రక్షిస్తావా? నీ చేత్తో ఒక్కరినన్నా పట్టుకొని లాక్కాలని రాగలవా? నశించిపోతున్నారు ఆత్మలు, ఎన్నో నశించిపోతున్నారయ్యా. నువ్వే లోకంలో కాంప్రమైజ్ అయిపోతే ఎలా? నువ్వే ఆత్మతో శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఎట్లా? నీవే ఇతరులను రక్షించాల్సి నువ్వే పాపంలో జీవిస్తే ఎలా? ప్రభు అంటున్నాడు, లే, మార్చుకో నీ జీవితాన్ని అంటున్నాడు. ఈ రోజు నుంచి ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పిస్తావా అని అంటున్నాడు ప్రభు. నేను తలగా ఉంచాలనుకుంటున్నాడు. వస్తావా దేవుని సన్నిధికి? అబ్రహాం అయితే దేవుని సన్నిధికి వచ్చి నిలబడ్డాడంట. అమ్మా, అయ్యా, దేవునికి అవకాశం ఇచ్చాడు. నీకు రాత్రి నీతో మాట్లాడాడు. లోకంలో ఉండద్దు, లోకాశలు వద్దు. లోకంలో ఉంటే కొన్ని అవమానాలు, ఇబ్బందులు, ద్వేషము, కలహము, మత్సరము లోకములో ఉండి ఆకర్షిస్తూ ఉంటది పాపము. కానీ అవన్నీ కొద్ది కాలం. యేసయ్యతో యుగయుగాలు ఉండాలి. నీవే కాదు, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ భర్తను రక్షించుకోవాలి, నీ భార్యను రక్షించుకోవాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తడువు చేయొద్దు. ఈ రోజు నుంచి నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఈ రోజు నుంచి నీ జీవితమును దేవుడికి ఇస్తావా? ఈ రోజు నుంచి దేవుడి కొరకు జీవిస్తావా అని అడుగుతున్నాడు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, మరి అవకాశం వచ్చిందో రాదో నాకు తెలియదు. అవకాశం రాకపోతే యుగాలు గంధకాలతో కాల్చి వేసేటువంటి నరకానికి వెళ్ళిపోతావు. ఇంకా అక్కడి నుంచి రావటానికి లేదు. ఈ రాత్రి పశ్చాత్తాపడితే ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. అయ్యా, నన్ను క్షమించు ప్రభు. అయ్యా, ఇంకనూ నా హృదయం, నేను మందిరానికి వస్తున్నాను, నా హృదయం అంతనూ లోకాశల మీద ఉందయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఇలాగుంటే నేను నరకంలో ఉంటానయ్యా. పూర్తిగా నిన్ను నమ్మాలయ్యా, పూర్తిగా నిన్ను కలిగి జీవించాలయ్యా. అలాంటి మనసు కృపణ దయచేయండి అయ్యా అని అడిగిన వారికి బిడ్డల్ని ప్రభు దర్శిస్తూ ఉన్నాడమ్మా. నీలోనికి వస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మీకు వందనాలు. మీ కృప ఇస్తారయ్యా. మీరు ఇంకా నువ్వు ప్రేమిస్తూ ఉన్నారు, మీ వాక్యంతో హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తాను. మేము ఈ రాత్రి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను. బిడ్డలను దర్శించినందుకు వందనాలు. బిడ్డలను మీరు ఈ సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తాను. మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఆయన బిడ్డల హృదయంలో వచ్చి నెమరు వేసుకుంటూ వారి జీవితంలో లోకం వైపు చూడకుండా మీ వైపు చూసే కృపను దయచేయమని సమస్త మహిమ మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు. చాలా మంచిది. ఒక ప్రత్యేకమైన పాట పాడుచూ ఉండగా ఈ సందర్భంలో కానుకల సమర్పణ కూడా జరుగుతూ ఉంటుంది కనుక